ఏపీ చీఫ్ సెక్రటరీగా కె విజయానంద్ను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సిఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ఆయన పదవీ విరమణ చేయనున్న తరుణంలో తర్వాత ఎవరు సీఎస్ అనే ప్రశ్నకు సీఎం ముగింపు పలికినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులస్తులైన విజయానంద్కు చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించనున్నారు. వాస్తవానికి సీనియారిటీ ప్రతిపాదికన అయితే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అనంతరాముకు చీఫ్ సెక్రటరీ ఇవ్వాల్సి ఉండగా ఆయన కర్ణాటక వాస్తవ్యుడు కావడం, రాజకీయ పలుకుబడి లేకపోవడం అనంతరాముకు అవకాశం దక్కలేదని సచివాలయ వర్గాల సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి ఎవరనేది దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెల ఆఖరితో ముగుస్తుండటంతో రామచంద్ర కంటిన్యూ. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనేది దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో కొత్త సిఎస్ ఎవరన్న దానిపై గత కొద్ది రోజులుగా కూడా జోరుగా చర్చ సాగుతోంది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం జి సాయి ప్రసాద్, అలాగే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్లలో ఒకరికి అవకాశం దక్కుతుందని చెప్పి ప్రచారం జరిగింది. అయితే చివరగా ఏపీ నూతన సిఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ పేరు దాదాపు ఖరారైనట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు కూడా ఆ ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా సచివాలయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిపై మొగ్గు చూపడంతో విజయానందే కొత్త సీఎస్ గా ఖరారైనట్లు దాదాపు తెలుస్తోంది. అయితే విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఆయన ఆ బ్యాచ్ సంబంధించిన ఐఏఎస్ అధికారి. అయితే గతంలో ఆయన ఏపీ జెన్కో చైర్మన్ గా చేశారు, అలాగే ఏపీ ట్రాన్స్కో సీఎండీగా ఉన్నారు. ఏపీ జెన్కో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక సంస్థ మొత్తం శక్తి అవసరాలతో 40% వాటాను అందిస్తూ వస్తోంది. అయితే విజయానంద్ మాత్రం 93లో అసిస్టెంట్ భారతీయ బ్యూరోక్రసీ వృత్తిని ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదిలాబాద్, అలాగే రంపచోడవరం సబ్ కలెక్టర్ గా శ్రీకాకుళం, ఇలా పలు జిల్లాల్లో ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తానికి ఈ పోటీలో ఏదైతే సిఎస్ గా పోటీలో చాలా మంది ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. అయితే పదవీ కాలం తక్కువ ఉండి త్వరగా పదవీ విరమణ పొందే వారికే టీడీపీ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు ఇదే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎవరైతే త్వరగా రిటైర్ అయిపోయి పదవీ విరమణకు దగ్గరలో ఉంటారో వారికే టీడీపీ ఎప్పుడు పదవి ఇస్తూ ఉంటుంది, సిఎస్ పదవి. అయితే ఈసారి కూడా అదే ఆనవాయితీని కూడా వారు ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే విజయానంద్ ఉన్నారో ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి, త్వరలో ఆయన కూడా తక్కువ కాలమే ఉంది, ఆయన పదవీ కాలం కూడా రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందులోనూ వివాదాస్పద వ్యక్తి కాదు, చాలా వివాద రహితుడు అని ఒక మంచి పేరు ఉంది. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విజయానంద్ చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. అయితే బీసీ సామాజిక వర్గం సంబంధించిన ఓటు బ్యాంక్ ను కూడా పదిలంగా ఉంచుకునే ఏదైతే వ్యూహంలో భాగంగానే బీసీ కులానికి సంబంధించినటువంటి విజయానంద్ ను సిఎస్ గా చేస్తే బీసీలో కూడా కొంచెం మంచి పట్టు ఉంటుంది, బీసీ వర్గాల్లో కూడా అన్న ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు విజయానంద్ కు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పోటీలో మాత్రం సిఎస్ గా అలాగే శ్రీలక్ష్మి, అలాగే అనంతరాము, సిసోడియా వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉండింది. అయితే సీనియారిటీ ప్రకారం ఐఏఎస్ లో సర్వీస్ ను పరిశీలిస్తే శ్రీలక్ష్మియే ఎక్కువ సీనియర్ అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈమె గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైసీపీకి చాలా దగ్గరగా అంటగాగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా
ఆమె అవినీతి కేసులో జైలుకు పోయినటువంటి పరిస్థితి ఉంది. కేసులు ఉన్నాయి కాబట్టి ఆమె మీద పెద్దగా మొగ్గు చూపకపోయినా మొత్తానికి ఎటువంటి ఆరోపణలు కానీ వివాదాలు లేనటువంటి విజయానంద్ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. అందులోనూ ఈయన పదవీ కాలం తక్కువగా ఉన్న నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈరోజు సిఎస్ గా ఆయన నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా పదవి ఏదైతే నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ పదవీ కాలం కూడా 31వ తారీఖుతో ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు విజయానంద్ కొత్త సిఎస్ గా ప్రకటన వెలువడించే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ వర్గం నుంచి. చూడాలి ఇది ఎంతవరకు దీనిపై ఎవరైనా ఇంకా అసంతృప్తితో ఉన్నారా, ఇంకా ఎవరైతే ఆశించారో సిఎస్ గా ఉండాలని చెప్పి, అలాగే సాయి ప్రసాద్ సెకండ్ లిస్ట్ లో ఉన్నారు. అలాగే ఆర్పి సిసోడియా, అజయ్ జైన్, సుమిత వాద్రా 1990 బ్యాచ్ కు ఐఏఎస్ వీళ్ళందరూ కూడా అధికారులు, విజయానంద్ గుడితే వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి మొత్తానికి గత వారం రోజుల నుంచి కూడా సిఎస్ ఎవరన్న దానిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో. అయితే మొత్తానికి ఈ రోజు ఆ ఉత్కంఠకు ఆ సస్పెన్స్ కు ఈ రోజు అయితే స్థిరపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర.